హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఆఫీసులు, ఇళ్లపై ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. దిల్ రాజు ఇల్లు, ఆఫీసులతో పాటు శిరీష్, దిల్ రాజు కూతురు ఇళ్లలో తనిఖీలు జరుగుతున్నాయి. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ నివాసాల్లో సోదాలు చేస్తున్నారు. అలాగే దిల్ రాజు వ్యాపార భాగస్వాముల ఇళ్లలోనూ ఐటీ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఏకకాలంలో అనేక చోట్ల సోదాలు చేస్తున్న 65 బృందాలు 8 ప్లేసుల్లో సోదాలు చేస్తున్నారు. సంక్రాంతికి దిల్ రాజు ప్రొడక్షన్స్ నుంచి 2 భారీ సినిమాలు విడుదలయ్యాయి. గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలను భారీ బడ్జెట్తో నిర్మించారు దిల్ రాజు. అలాగే బాలకృష్ణ డాకు మహారాజ్ సినిమాకి డిస్ట్రిబ్యూటర్గా దిల్ రాజు వ్యవహరించారు. మరోవైపు మైత్రి సంస్థ మీద కూడా ఐటీ దాడులు జరుగుతున్నాయి. మైత్రి నవీన్, సీఈఓ చెర్రీ ఇంకా సంస్థ సంబంధికుల అందరి ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు అధికారులు. మైత్రి సంస్థ ఇటీవలే పుష్ప 2తో భారీ విజయాన్ని అందుకుంది. అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2 సినిమా భారీగా వసూళ్లు రాబట్టింది. ఈ సినిమా ఏకంగా 1800 కోట్లకు పైగా వసూలు చేసినట్లు మేకర్స్ పోస్టర్స్ ద్వారా తెలిపారు. ఈ క్రమంలో సంక్రాంతి సమయంలో పుష్ప 2 రీలోడెడ్ పేరుతో మరికొత్త భాగాన్ని యాడ్ చేసిన విషయం తెలిసిందే. గతంలోనూ మైత్రి మేకర్స్ పై పలుమార్లు ఐటీ దాడులు జరిగాయి. ప్రస్తుతం మైత్రి మూవీస్ పవన్ కళ్యాణ్తో ఉస్తాద్ భగత్ సింగ్, ప్రశాంత్ వర్మ జై హనుమాన్ సినిమాలు నిర్మిస్తుంది. అలాగే మ్యాంగో మీడియా సంస్థలపై కూడా ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. సింగర్ సునీత భర్తకు సంబంధించిన ఆఫీసులో ఇళ్లపై కూడా సోదాలు చేస్తున్నారు అధికారులు.